హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మొక్కజొన్న స్వీట్ బూరెలండి. మెత్తగా రుచిగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. అస్సలు వంటరాని వాళ్ళు కూడా పక్కాగా ఈ కొలతలతో ట్రై చేయండి, నిజంగా చాలా బాగా వస్తాయి. ఇలా కానీ చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టారంటే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారండి. మా ఇంట్లో ఇలా ఫ్రై చేస్తుంటేనే ఒక పక్క అయిపోతాయి అన్నమాట. అందరికీ కూడా చాలా ఇష్టము ఈ మొక్కజొన్న బూరెలు. సో మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మొక్కజొన్న పిండి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం లూజ్ అయినా సరే భయపడకుండా ఇలా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కానీ చేశారంటే తినడం మొదలు పెడితే అస్సలు ఆపరనమాట. నిజంగా లోపల వరకు కుక్ అయ్యి మంచి స్వీట్తో చాలా బాగుంటాయండి టైంపాస్గా తినడానికి. మరి మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ మొక్కజొన్న కంకులు వచ్చేసి నాటు కంకులు తీసుకున్నానండి, స్వీట్ కార్న్ కాదు. ఈ స్వీట్ బూరెలకి నాటు కంకులు అయితేనే టేస్టీగా చాలా బాగుంటాయి. ఒక 10 వరకు తీసుకున్నానండి ఈ కంకులు. నేను ఇక్కడ లేతవి కాదు, అట్లా అని మరీ ముదురుగా ఉన్నవి కాదండి, మీడియంగా ఉన్నవి తీసుకున్నాను అనమాట. సో ఇవైతేనే బూరెలకి చాలా బాగుంటాయండి. మనకు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కంకుల్ని వలవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మధ్యలో ఒక లైన్ ఇలా నేను చూపిస్తున్నట్లుగా చాకుతో ఇలా ఒలిసేసారంటే చేత్తో ఈజీగా వచ్చేస్తుందండి తర్వాత. సో నేను ఇక్కడ అన్ని గింజలు కూడా ఒలిసేసుకున్నాను. ఇప్పుడు ఈ గింజల్ని కొంచెం లైట్గా చాట్లో వేసుకొని చెరుక్కోండి. పైన పీచు అది ఉంటుంది కదా, అదంతా కూడా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా అన్ని గింజలు కూడా చాట్లో వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. అవును, మీలో ఎంతమందికి ఈ మొక్కజొన్నతో స్వీట్ బూరెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా అన్నీ క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ గింజల్ని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ కప్పు మెజర్స్తో కూడా చెప్తానండి. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే సరిగ్గా అర్థం కాదు కదా, సో మీకు ఈజీగా చేసుకునే విధంగా ఇలా కప్లో వేసుకొని మెజర్ చేసుకోండి. నేను ఇక్కడ నాకు 3 కప్స్ వరకు ఈ గింజలు అనేవి అయినవండి. నేను ఇక్కడ పెద్ద కప్పు తీసుకున్నాను. ఒకవేళ మీరు ఏ కప్తో అయితే కొలుస్తారో అదే కప్ తోటి బెల్లం తీసుకోవాలండి. నాకు ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 కప్స్ వరకు మొక్కజొన్న గింజలు అవినవి. సో ఈ మొక్కజొన్న గింజలకు సరిపడా నేను ఇక్కడ బెల్లాన్ని కూడా తీసుకున్నానండి. తురిమిన బెల్లం వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, 3 కప్పుల మొక్కజొన్న గింజలకి 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. సో కరెక్ట్గా సరిపోతుందండి ఈ కొలత అనేది. పిండి లూజ్ అవ్వదు, అట్లా అని గట్టిగా ఉండదు. సేమ్ ఇదే కొలతలతో ట్రై చేయండి. ఒకవేళ మొక్కజొన్న గింజలు లేతగా ఉన్నవి తీసుకుంటే కప్పు నిండుగా బెల్లం తీసుకోకండి, కొంచెం తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. నేను ఇక్కడ మరీ లేతగా లేవు, ముదురుగా లేవు, నాకు పర్ఫెక్ట్గా ఇదే కొలత అయితే సరిపోయింది. ఇప్పుడు మొక్కజొన్న గింజల్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొంచెం గింజలు అలానే కొంచెం బెల్లం కూడా వేసుకోండి. ముందుగా గింజల్ని పట్టేసి తర్వాత బెల్లం గ్రైండ్ చేస్తారు. అలా కాకుండా ఈ విధంగా కొంచెం అది కొంచెం బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. పిండి మొత్తం ఈవెన్గా మిక్సీ జార్లో గ్రైండ్ అయిపోతుంది. ఇలా మొత్తం గింజల్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ మిక్సీ జార్లో వేయడం నచ్చకపోతే గ్రైండర్లో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా కావాలంటే న్యాచురల్గా రోట్లో వేసి దంచుకొని తింటే ఇంకా టేస్టీగా చాలా బాగుంటాయండి. రోట్లో వేస్తే ఆ టేస్టే వేరేలా ఉంటుంది. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశాను. మొత్తం కూడా గ్రైండ్ చేశానండి ఈ మొక్కజొన్న పిండిని. ఇలా గ్రైండ్ చేసుకొని చేత్తోనే ఒక్కసారి అడుగుకి పైకి బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి కొంచెం లూజ్ అయితే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పిండికి కొంచెం లైట్గా సాల్ట్ని వేసుకోవాలండి. అలానే 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. మనకు ఈ స్వీట్గా ఉంటుంది కాబట్టి బూరెలు వేసి వేయనట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఈ పిండిని నేను ఒకవైపు కలిపేటప్పుడు పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేత్తోనే నేనైతే వేస్తున్నాను. ఒకవేళ చేత్తో వేయడం రాకపోతే మంచిగా ఏదైనా పేపర్ పైన కానీ లేదంటే తడి క్లాత్ పైన కానీ ఇలా మంచిగా పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మధ్యలో చిల్లు పెట్టట్లేదు, మీకు నచ్చితే చిల్లు పెట్టి కూడా వేసుకోవచ్చు అండి. ఇలా ఆయిల్లో వేసుకొని కొంచెం వేగడానికి టైం పడుతుంది, ఫస్ట్ వాయి కదా.
సో మధ్యలో కలుపుకుంటూ అటు ఇటు రెండు వైపులా మంచిగా ఏగే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అయ్యే చాలా టేస్టీగా బాగుంటాయండి. నేను ఇక్కడ ఏగినవి వరకు తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను కలర్ వచ్చిన వరకు ముందుగా తీసేస్తున్నాను. ఇదే విధంగా వేసుకుంటూ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఈ మొక్కజొన్న బూరెలు అయితే రెడీ అండి. ఇవి ఒక 4-5 రోజుల పాటు ఉంటాయి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకటి తింటే అస్సలు ఆపమండి, ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి ఈ బూరెలు. సో ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. పిండి ఒకవేళ లూజ్ అయింది అనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ కలుపుకోవచ్చు. నేను ఇక్కడ ఏమీ కలపలేదండి, నాకు పర్ఫెక్ట్గా ఇదే కొలత అయితే పర్ఫెక్ట్గా కుదిరినాయి అనమాట. సో ఈ విధంగా నేనైతే అన్నీ కూడా ఫ్రై చేశానండి. మరి వీడియో చూసారు కదా, మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలానే మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుంటాను. అంతవరకు మరి చూస్తూనే ఉండండి మల్లీశ్వరి స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్.